స్త్రీ శక్తి పథకానికి ఈ కార్యక్రమానికి చేసిన మూల విరాట్ ఆడపడుచుల కష్టాలకి అండగా ఉండాలి. కూటమి ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు సూపర్ 6 గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాతోటి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. నేను వారిని ఒకటే అడిగాను, మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్, అది నెరవేర్చగలమా అనే నాకు ఒక సందేహాన్ని వెలుబుస్తే ఆయనకున్న అపారమైన అనుభవం ఈ రోజున నేను భరోసా ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితిని ముందుకు తీసుకెళ్తామని చెప్తే ఈ రోజున ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడం ఇది ఆయన ఈ అనుభవానికి ఆయన కమిట్మెంట్కి ఒక చాలా బలమైన నిదర్శనం. అలాంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆడపడుచు అందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గౌరవ మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, రియల్ టైం గవర్నెన్స్ శాఖ మంత్రివర్యులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రవాణా శాఖ మంత్రివర్యులు రాలేకపోయారు రాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎస్ మాధవ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ శ్రీ కేసినేని చిన్ని గారికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బుండా ఉమేశ్వర గారికి, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ రవాణా రహదారుల భవనాల శాఖ శ్రీ కాంతిలాల్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హెచ్ ద్వారకా తిరుమలరావు గారికి ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేకించి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ శుభ సందర్భాన మరోమారు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.